అమ్మాయి మంచిది కదా, పోనీ చేసుకోవడానికి ఏంటి నీకు ప్రాబ్లం? తిరగడానికి వచ్చింది కాదు కాదు లేదు, తిరగడానికి రాని ప్రాబ్లం నీకు పెళ్లి చేసుకోవడానికి వచ్చిందా? మీరు తిరిగి తిరిగి అనొద్దారు మేడం, మీరు ప్రతిసారి అదే మాట అంటున్నారు. ఓకే, మేమనొద్దు. జస్ట్ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంది నాతో, నేను విన్నాను అంతే తప్ప అక్కడ ఏమి లేదు ఇక్కడ. అది విషయం. వినోద్, నువ్వు ఫోన్ కట్ చేయకమ్మా, అలాగే లైన్ లో ఉండు. వాసంతి, అసలు నీ ప్రాణం, మీ లవర్ పిక్చర్ ఇది విన్నావా? వింటున్నా మేడం. అది హలో, ఇంత నీచుడని అనుకోలేదు అసలు. ఎంత మోసం చేయాలనిపించిందిరా నీకు? లేదు, ఇంత నమ్మేనరా నిన్ను నేను అసలు. దేవుడు నా భర్తని ఇన్ని మాటలు మాట్లాడాను అసలు. అసలు మాట్లాడుతుంటే నాకు అసలు చచ్చిపోవాలనిపిస్తుంది. నేనంటే నేను ప్రేమిస్తున్నది నేను ఇన్ని రోజులు ఎలా మోసం చేయాలనిపించిందిరా నీకు? వాసంతి ఒకటి చాలు, ఇంకా నువ్వు మాట్లాడక, ఇంకా నువ్వు చేసిన డ్రామా చాలు, ఇంకా ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేడు ఇప్పుడు. ఇప్పుడు వినోద్, క్లారిటీ ఏంటంటే అమ్మాయిని నువ్వేదో అనుకున్నావు, నీ వరకు నువ్వు నీ పనులు పూర్తి చేసుకొని ఉండుంటావు, నేను అలా మాట్లాడకూడదు, కానీ ఇక్కడ జరిగింది అదే. అమ్మాయిని యూజ్ చేసుకున్నావు. నిజానికి అమ్మాయి ఎమోషనల్గా ఆ అమ్మాయి ఫీలింగ్స్తో ఆడుకున్నావు. ఫస్ట్ గుర్తుపెట్టుకో, ఆ అమ్మాయి దగ్గర ఏ డబ్బులు తీసుకున్నావో. అసలు వాసంతి, ఒక మాట, నీది కూడా తప్పుంది. ఓకేనా? ఒకసారి సార్ మాట్లాడతారు, విను. వినోద్, నువ్వు ఫోన్ కట్ చేయకు, అర్థమైందా? లైన్ లో ఉండు. ఏమండి వాసంతి గారు, చూశారు కదా మీరు, ఇప్పుడు తెల్లని అన్ని పాలు అని, సో మీరు నల్లని నీళ్ళు అనుకొని ఎంత నమ్మి మోసపోయారు చూసారా? ఇందాక ఏమన్నారు మీరు? నేను మొత్తం వింటున్నా. మీరు ఏమన్నారు? నా ప్రాణం అండి, పొగుడుతాడు నన్ను, అడ్జస్ట్ పొగిడితే ప్రేమ ఉన్నట్టండి? కాదమ్మా, పొగిడితే ప్రేమ ఉన్నట్ట? ఒక భర్త మీకోసం ఎంత బాగా బాధపడుతున్నాడు, మీకోసం ఆయన ఎంత పొద్దున, మీరే ఒక మాట అన్నారు, ఉదయం 7ంటికి వెళ్ళి నైట్ ఎప్పుడు వస్తాడంటే దేనికోసం వస్తాడు ఆయన? మీకోసం, మీ అభివృద్ధి కోసం, మిమ్మల్ని డబ్బులో మంచిగా ఇవ్వాలని చెప్పేసి, మీరు ఆర్థికంగా బలంగా చేయాలని చెప్పి అతను కష్టపడుతున్నాడు. అది మీరు అర్థం చేసుకోకుండా నెగిటివ్గా పొగడాలి, బట్టలు ఇవ్వాలి, లేదా బట్టలు కొనివ్వాలంటే అది ప్రేమ ఉన్నట్ట? చూశాడో ఇప్పుడు అతను ఎలా చేశాడో? ఏం మాట్లాడు, అసలు దానికి క్యారెక్టర్ లేదు అంటున్నాడు. క్యారెక్టర్ లేదు, అసలు నేను కడిపే చేయలేదు అంటున్నాడు, ప్రెగ్నెంట్ చేయలేదు, నాకు సంబంధమే లేదు అంటున్నాడు. అసలు ఆయనకి విషయం తెలియదు, ఇది ప్రోగ్రామ్ అని తెలియదు. అక్కడ మాట్లాడితే దొరికిపోయాడు. అసలు విషయం తెలియదు. ఇప్పుడు ఏం చేద్దాం అంటమ్మా? మీకు ఏం కావాలి చెప్పండి. మీకు మరి అతని మీద కేసు పెట్టి చీటింగ్ కేసు పెడదామా? మరి అతని పైన డబ్బులు ఇస్తాడా లేదు? కేసు పెడతాను సార్, నేను కూడా పెడతాను. చాలా నమ్మి ఇంట్లో సొమ్ము కూడా ఇచ్చాను సార్, గోల్డ్ ఇచ్చాను, అన్ని ఇచ్చాను సార్ నమ్మి.